ఆటుపోట్లకు దారితీసింది. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మెదక్ బంద్ జరిగింది. కొంతమంది ఆవులను తరలిస్తుండటం గమనించిన గోరక్షణ సమితి నాయకులు వాటిని అడ్డుకొని విడిపించడంతో ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో జరిగిన దాడిని నిరసిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఒక వర్గం వారు కత్తితో దాడి చేశారు. గాయపడిన బీజేపీ కార్యకర్త హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత రాళ్ల దాడి కూడా జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పోలీసులు సరైన రీతిలో స్పందించలేదంటూ బాధితులు ఈ రోజు మెదక్ పట్టణంలో బంద్ నిర్వహించారు. పరిస్థితి అంతా కూడా అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంది. మెదక్ టౌన్లో ఎస్పీ గారు అట్లానే వారి సిబ్బంది అంతా కూడా మొత్తం ఇంకా పక్క జిల్లాల నుంచి కూడా మేము ఫోర్సెస్ని రష్ చేసాము ఇక్కడ. సో అబ్సల్యూట్లీ అంతా కూడా నార్మల్గా ఉంది. దీంట్లో ఎవరెవరైతే కనుక అది ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ పర్టికులర్ ఈ గడబడిలో వీటిల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా గుర్తించి తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసి ఏంటంటే ఎటువంటి వదంతులు కానీ పుకార్లు కానీ నమ్మొద్దు. మీరు దయచేసి ఏంటంటే ఇదైంది అదైంది అనేది ఏం లేదు. ఇక్కడ అంతా కూడా ప్రశాంత వాతావరణం నడుస్తున్నది. పోలీసు కూడా మొత్తం కూడా పూర్తిగా టౌన్లో అంతా కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు, పికెట్స్ అరేంజ్ చేశారు. అట్లానే మా పక్కన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా సపోర్టింగ్ మన బందోబస్తు కూడా ఇచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా. సో అది కూడా నేను తప్పకుండా మేము దీంట్లో కూడా చూస్తాము. తప్పకుండా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక పోలీసు వైపు నుంచి దాన్ని కూడా మేము డెఫినెట్గా అటువంటి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎవరిని కూడా స్పేర్ చేయము. పోలీసు వాళ్ళు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. దీనిపై ఎటువంటి వర్గాలని సపోర్ట్ చేయడం అదేం లేదండి. పోలీసు నిష్పక్షపాతంగా చేస్తారు. మెదక్ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు మా యొక్క విన్నపం, ఈరోజు జరిగినటువంటి దాడి సంఘటన ఏదైతుందో ముస్లింలు మన హిందూ యువకుల మీద జరిగినటువంటి దాడికి పోలీసుల వైఫల్యానికి నిరసనగా రేపు 16వ తారీఖు మెదక్ పట్టణాన్ని సంపూర్ణంగా బంద్ చేయాలని చెప్పేసి బీజేపీ, బీజేవైఎం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు అన్నీ కలిసి రేపు బంద్ను ప్రకటించడం జరుగుతుంది. ఈ బంద్కు వ్యాపార వాణిజ్య వర్గాలు ప్రజలు అందరూ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేసి మరి మనకు జరిగినటువంటి అన్యాయం దాడి ఏదైతుందో దానికి సంఘీభావం తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాలలో ఆర్థిక